వేసుకోండి కుర్చీలు. గంగిరెద్దులు బెదిరే ప్రమాదం ఉంది, అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆ పోల్స్ కు వెనకేసుకోండి. సంక్రాంతి పండుగ చాలా మంది మహిళలు ఈ సంబరాలు చూద్దామని వచ్చారు. దయచేసి మీరు వారికి అడ్డంగా నుంచోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి కుర్చీలకు వెనకమాల వెళ్ళి నుంచోండి. కుర్చీలకు వెనకమాల వెళ్ళి నుంచోండి దయచేసి. జీవితాల్లో సీకటి నింపింది. పండగొచ్చింది, సంక్రాంతి పండగొచ్చింది. ప్రతి ఇంటి గడపకి
ఏంటి నేను ఇందాక చెప్పేసి ఇంకేమైనా మాట్లాడతారా మీరు? నేను చెప్పాలి, ఏం చెప్పాలి అడగండి. ఏం సార్ మీ పాట ద్వారా గవర్నమెంట్ కౌంటర్ ఇచ్చారండి? కౌంటర్ కాదు, గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను వాళ్ళు ఇచ్చిన తీరుని ఒక 5 నిమిషాల పాటలో ఇమిచ్చే ప్రయత్నం చేశాం. దానిలో విజయవంతం అయ్యామని అనుకుంటున్నాం. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ పాటకు నృత్యం చేస్తూ జనంలోకి తీసుకువెళ్ళాలని నేను అభిప్రాయపడ్డాను. ఒక 2 నెలల నుంచి దీన్ని ప్రిపేర్ చేశాం. ఆ పాటను ఇప్పుడు ప్రదర్శించాం. ఇది పొలిటికల్ సెటైరిక్ సాంగ్, క్రిటిసిజం. దీనిలో హద్దులు మీరిన క్రిటిసిజం ఏమి లేదు. క్రిటిసిజం ఉందో లేదో తెలుగు ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను చెప్పేవన్నీ పచ్చి వాస్తవాలు దానిలో ఇమిడ్చినవి. ఆ వాస్తవాలను ప్రజలు ఇవాళ కాకపోతే రేపు గ్రహిస్తారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తారు. సార్, గత 5 ఏళ్ళలో సత్యనపల్లిలో చేసుకున్నారు సంక్రాంతి సంబరాలు, ఈసారి గుంటూరులో చేశారు. అంటే సత్యనపల్లి ఏమైనా మిస్ అవుతుంది? సత్యనపల్లి మిస్ అయినా నేనే సత్యనపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అక్కడ చేయటం బాగోదు కదా, అందుకని గుంటూరులో చేస్తాను. నేను ఎక్కడుంటే అక్కడ సంక్రాంతి సంబరాలు చేయాలని అనుకున్నాను. ఈసారి గుంటూరులో పోటీ చేస్తాను కాబట్టి ఇక్కడ చేయాలి. దిస్ ఈజ్ మై కాన్స్టిట్యుయెన్సీ అట్ ప్రజెంట్. జీవోలు తగలబెట్టినట్టున్నారు సార్. జీవోలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి జీవోలను మేమందరం వాటిని అప్పిరెడ్డి గారు, నేను, వేణుగోపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, నిమ్మకాయల రాజనాథ్ గారు అందరం కలిసి ఈ భోగి మంటల్లో దహనం చేశాం. అంటే సంక్రాంతి అనగానే ముఖ్యంగా కూడా అంబటి రాంబాబు గారు గుర్తొస్తూ ఉంటారు. ప్రధానంగా దేనికి అంటే ప్రధానంగా నేను గుర్తు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. నేను సంక్రాంతికి డ్యాన్స్ వేస్తే నన్ను సంబరాల రాంబాబు అన్నాడు. దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేలి చేయడానికి ప్రయత్నం చేశాడు. మొన్నేమో ఆయనే డ్యాన్స్ వేసాడు. నా స్టెప్పులు లేకుండా నాకు తెలియదు. ఆయనకి స్టెప్పులు నేను నేర్పాలా? ఈజ్ ఏ సినిమా యాక్టర్, ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. ఐఎమ్ ఏ పొలిటీషియన్, ఆయన సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది. సంబరాల రాంబాబుకి కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది. నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే, అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాణించాను. ఆయన చెప్పమనని చెప్పలేదు. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ అన్ యాక్టర్. ఇప్పటికీ యాక్టరే, ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు అతను. ఆయనకి ఆ స్వభావం లేదు. అది నా అభిప్రాయం. ఇప్పుడే కాదు, ఎప్పుడు నా అభిప్రాయం. అది సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రజలకు ఏం చెప్పాను ఇందాక. ఈ కూటమిని కోల్చడం ఇప్పుడు వస్తే అప్పుడు తొందరలో కూటమిని కోల్చడం తప్ప సంక్రాంతి చూడండి సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వెలుగు వచ్చింది కానీ కూటమి వల్ల సరైన పథకాలు రాక, ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకి డబ్బులు ఇచ్చేవి, వాటితో పండగలాగా చేసుకునేవాళ్ళు. వాళ్ళ సంక్రాంతికి కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దురదృష్టకరం. కనీసం ప్రజలు పండగ చేసుకోవడానికి డబ్బులు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటకు దేనికి గిట్టుబాటు ధర లేదు. దేనికి ఒక్కదానికి చెప్పనండి, తలంచుతాను నేను. ఒక్కదానికి దేనికి గిట్టుబాటు ధర లేదు. రైతులు నష్టపోతున్నారు, మిల్లర్లు బాగుపడుతున్నారు, దళారులు బాగుపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ముందుకు రాదు. ధాన్యం కొనుగోళ్ళు కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, దశలు కానీ, మినువులు కానీ, మిర్చి కానీ ఏది లేదు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. దానికి కూటమి అసమర్థ పరిపాలన తప్ప మరొకటి కాదు. ఏం అభివృద్ధి చేస్తుంటే చెప్పమని నాకు. రోడ్లు గుంటలు అమరావతి అభివృద్ధి? ఏది అమరావతి? 1,00,000 ఎకరాలు తీసుకున్నారు. అభివృద్ధి? అప్పు చేసి అభివృద్ధి? ఎన్ని లక్షల కోట్లు చేశారండి? 3 లక్షల కోట్లు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారండి? 90% 18 నెలల్లో చేశారు. అప్పు అయితేనో శ్రీలంక అయిపోద్ది అన్నారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో చేసిన అప్పు కేవలం వీళ్ళు 18 మాసాలు చేశారు. ఏమిటి దుర్మార్గం? అప్పుడేమో శ్రీలంక, ఇప్పుడేమో సింగపూరా? ఎవడు చెప్తాడు? అన్ని మాయమాటలు చెప్పి మీడియాని అడ్డం పెట్టుకొని మాయమాటలు చెప్పి మా మీద రాతలు రాంచి ప్రజలు నమ్మించాలని చూస్తున్నారు. ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అంబటి రాంబాబు గారి నేతృత్వంలో గుంటూరు నగరంలో సంక్రాంతి పండుగని ఒక సంబరమ్మగా, ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో జరుపుకునే ఒక పెద్ద పండుగ. ఈ పండుగని అటువంటి వాతావరణంలోనే గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఓ పక్క పండుగని పెద్ద ఎత్తున జరుపుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తూ, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలపైన, ముఖ్యంగా రైతులకు సంబంధించి కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ
ఈ మధ్యకాలంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో సాగుతున్నటువంటి ప్రభుత్వ మొండి వైఖరిని, ఎందుకంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే అంశంపైన కూడా అన్ని వర్గాల ప్రజానీకం కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మొండి వైఖరితో వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. మీ మొండి వైఖరిని మార్చుకోండి, మీ మొండి వైఖరిని మార్చుకోవాలా అనే రీతిలో ఈ రోజున మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా భోగి మంటల్లో వేసి దగ్ధం చేసినటువంటి పరిస్థితులు. ఇది ఒక సింబాలిక్గా ప్రభుత్వానికి సూచన చేస్తాం, సూచన అనుకుంటారో హెచ్చరిక అనుకుంటారో వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇవాళ జీవోలు మాత్రమే భోగి మంటల్లో వేశారు. రానున్న కాలంలో ఇదే రీతిలో మీరు ముందుకు సాగితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోకట వేళ్లతో పెకిలించి వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ వైఖరి మారాలా, మారకపోతే మీరు భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు, ఎందుకంటే వాళ్ళ ప్రజానికం ఏదో మాట్లాడుతున్నారు అనుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా రోడ్డుకు పైకి వచ్చి వాళ్ళ వెలుగెత్తి మాట్లాడుతున్నటువంటి మాటల్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో రాంబాబు గారు చెప్పినట్లుగా తను పాడినటువంటి పాట, డ్యాన్స్ వేసినటువంటి పాటలో కూడా ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పారు, మారతారని అనుకుంటా ఉన్నాం, మారాలని కోరుకుంటా ఉన్నాం, మారకపోతే వాళ్ళ కర్మ.